హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జయంత్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో లాస్ట్ పార్ట్ అయిన మిస్లేనియస్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఎవరైతే న్యూయర్స్ ఉంటారో ఫస్ట్ వాళ్ళ కోసం ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే మన మన ఛానల్లో ఆల్రెడీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ పార్ట్ నుంచి నెక్స్ట్ 7th పార్ట్ వరకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అంటే ఏంటంటే ఏ ఎగ్జామ్కి గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ప్రతి కాంపిటేషనల్ క్వశ్చన్స్ని బ్రేక్ డౌన్ చేశాను అనమాట. అన్నిటికీ ఏ టైప్ వైజ్ అని చెప్పి. సో ఆ టైప్ వైజ్ క్వశ్చన్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు చూడొచ్చు, ముందు వీడియోస్ అలాగే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియోస్ అన్ని చూడండి. ఇంకా చూడండి, మిస్లేనియస్ క్వశ్చన్స్ ఏంటంటే కొన్ని ఎగ్జామ్స్ ఏంటంటే ఆ క్వశ్చన్కి అదే ఒక టైప్ అనమాట. అంటే సెపరేట్ క్వశ్చన్స్ అనేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అంటే కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటుంది, తల దాకా ఉంటుంది అనమాట. దానికి ఒక సెపరేట్ మెథడ్ ఉపయోగించాలి. సో అలాంటి క్వశ్చన్స్ మనం మిస్లేనియస్ క్వశ్చన్స్ అంటామన్నమాట. సో ఇదే లాస్ట్ పార్ట్. ఈ పార్ట్లో క్వశ్చన్స్ చెప్పిన తర్వాత మొత్తం మనకి కాంపిటీషన్ అనేది అయిపోద్ది. సో మీరు మొత్తం కాంపిటీషన్ కవర్ చేసి ఇచ్చారనమాట. సో మన ఛానల్లో ఆల్రెడీ కాంపిటీషనే కాకుండా సింపుల్ ఇంట్రెస్ట్ కూడా అప్లోడ్ చేశాను అనమాట. సో ఆ వీడియోస్ కూడా చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపిటీషన్ అనేది అన్నదమ్ములు లాంటివి అనమాట. సో ఒకటి నేర్చుకుంటే ఇంకోటి పనికి వస్తాయి అనమాట. సో ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ చూడండి, ఆ తర్వాత కాంపిటీషన్ చూడండి. మన ఛానల్లో చాలా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు చూసుకోవచ్చు. తెలుగు ట్యూటోరియల్స్ ఎక్కడ కూడా లేనంత విధంగా మనం నీట్గా అన్ని టైప్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఓకే, ఏమాత్రం లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఎవరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మీరు చేస్తే నాకు మరింత మోటివేషన్ ఉంటుంది అనమాట. ఓకే చూడండి, ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. టైం వేస్ట్ చేయొద్దు. మరి లాస్ట్ పార్ట్ కదా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దగ్గర 27 మినిట్స్లో అయిపోద్ది. సో ఆ తర్వాత మొత్తం కాంపిటీషన్ కవర్ అయిపోద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏ టాపిక్ చేయాలనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో పోల్ పెడతాను. లైక్ చాలామంది టైమ్ డిస్టెన్స్ అంటున్నారు, చాలామంది మెన్సురేషన్స్ అంటున్నారు, ఏదో అంటున్నారు. సో నేనేం చేస్తానంటే డైరెక్ట్గా టెలిగ్రామ్ ఛానల్లో పోల్ పెడతాను అనమాట. పోల్ పెడితే మీరు అంటే ఏ టాపిక్ చేయమంటే ఆ టాపిక్ చేస్తానమాట నేను కదా. ఓకే చూడండి, ఇప్పుడు 100th క్వశ్చన్. A sum of 4,000 is lent at 10% per annum interest compounded annually. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపిటీషన్ ఫర్ ది సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్? చూడండి, దీనికి ఒక మంచి టెక్నిక్ అనమాట. ఇది సూపర్ టెక్నిక్ అనమాట. నేను దీనికోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకో 5 minutes వరకు మీరు ఏ పని చేయొద్దండి. మీరు ట్యాబ్లో చూస్తే ట్యాబ్లోనా, కంప్యూటర్ యూజ్ చేసే కంప్యూటర్లోనా, లేదా మొబైల్ చూస్తే మొబైల్లోనా నేను చెప్పింది రాసుకోండి. ఎందుకంటే మర్చిపోతారు మీరు, మళ్ళీ చెప్తే మర్చిపోతారు మీరు. ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటో చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇంకో విషయం, మీకు మెటీరియల్ కావాలన్నా లేదా నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా సరే, స్ట్రాటజీ కావాలన్నా, గైడెన్స్ కావాలన్నా సరే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వచ్చు. అలాగే డిస్క్రిప్షన్లోన లైక్ నేను ఇన్స్టా తాలూకా ప్రొఫైల్ లింక్ ఇచ్చానమాట. సో అదొకటి ఫాలో అయ్యి సంప్రదించవచ్చు అనమాట. అదొకటే చూడండి, లింక్ కూడా ఉంటుంది డిస్క్రిప్షన్. టెలిగ్రామ్ ఛానల్ది, ఇన్స్టాగ్రామ్ది, రెండింటి కూడా ఉంటాయి అనమాట. చూడండి, ఇప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ చెప్తుంది చూడండి. ఫస్ట్ మరి ఇక్కడ ప్రిన్సిపల్ ట్రైన్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే ప్రిన్సిపల్ ట్రైన్ ఉంటుంది, తర్వాత ఏంటంటే ఇంట్రెస్ట్ ట్రైన్ ఉంటుంది అనమాట. ఇంట్రెస్ట్ ట్రైన్ ఉంటుంది కదా. చూడండి, ఎప్పుడు కూడా మనకి ఏంటవుతుందంటే, చూడండి, ప్రిన్సిపల్ ఎప్పుడు 100 రూపీస్ ఉందనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒకటి 100 రూపాయలు అప్పించాను అనుకోండి. తర్వాత ఇది ఫస్ట్ ఇయర్కి అనమాట. ఇక్కడ ఇయర్స్ కూడా వేస్తుంది చూడండి ఒకసారి. ఇక్కడ ఇది ఫస్ట్ ఇయర్కి, ఇది సెకండ్ ఇయర్కి, ఇది థర్డ్ ఇయర్కి, ఇది 4th ఇయర్కి అనమాట కదా. సో ప్రిన్సిపల్ అనేది రేట్ అనేది 10% అనుకుందాం. 10% రేట్ అనుకుందాం, నార్మల్గా 10% రేట్ అనుకుందాం. సో అప్పుడు ఫస్ట్ ఇయర్కి ఎంత అయితే సెకండ్ ఇయర్కి ఎంత అవుతుంది? దీని 10% అంటే 110 అవుతుంది అనమాట. అంతేనా లేదా? రెడ్ కలర్ వేస్తున్నాను. ఇది చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు బేసిక్ క్లాస్లో చెప్పాను రేట్ ఎలా. ఇది ఒక ట్రైన్ అనమాట. చూడండి, ప్రిన్సిపల్ ట్రైన్, ఇది ఇంట్రెస్ట్ ట్రైన్. ఇటు చెప్తున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మీకు అర్థమవుతుంది, లేదా మీకు అసలు ఏమీ అర్థం కాదు. చూడండి, 100 రూపీస్కి 10% ఇంట్రెస్ట్ అయితే ఎంత అవుతుంది? 110 అవుతుంది. ప్లస్ అయితే 110 అయింది అనమాట. అందుకో చేసుకున్నాను అక్కడ. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4th ఇయర్ అనమాట. ఇది నార్మల్గా ప్రిన్సిపల్ అనమాట, నార్మల్ ప్రిన్సిపల్ అనమాట. ఇది చూడండి, ఇప్పుడు ఏంటవుతుంది? సెకండ్ ఇయర్కి ఏంటవుతుంది? సెకండ్ ఇయర్కి 110 మళ్ళీ ఒక 10% అంటే అప్పుడు ఎంత అవుతుంది? అప్పుడు 121 అయింది.
కదా, అంతే కదా. చూడండి 110లో 10% అంటే ఎంత, 11 కలపాలి అంటే 121 అయింది కదా. ఇప్పుడు దీని నుంచి ఎలా కలుపుతాం మనం, 121కి 10% చేయండి, ఎప్పుడైతే అవుతుంది 121 12.1 అంటే 1331 అయింది, 133.1 అయింది, 133.1 అయింది. ఇప్పుడు ఫోర్త్ ఇయర్ కట్టాలంటే చూడండి, ఇది మళ్ళీ చెప్తే ఇది ప్రిన్సిపల్, ఇది ప్రిన్సిపల్ అనేది యాడ్ అవుతుంటే వెళ్తుంటుంది. ఇంట్రెస్ట్ కాదనమాట, ఇంట్రెస్ట్ కాదు, ఓన్లీ ప్రిన్సిపలే. సరే అమౌంట్ ఇది అమౌంట్ ట్రైన్, ఇది ప్రిన్సిపల్ అనమాట ఇది. సో ప్రిన్సిపల్ అనే అమౌంట్ అయినా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంటే 10% రేట్ 10% లెక్క వెళ్తుంటుంది అనమాట. ఇదేంటో మీకు ఒకసారి చెప్తాను, జాగ్రత్త వినండి ఒకసారి. 100 110 121 1331 అయింది. నెక్స్ట్ ఇయర్కి ఏడవుతుంది చూడండి, 1331 ఇంటూ 10/100 చేయండి, ఏడవుతుంది 0 క్యాన్సిల్ అయితే 13.31 వచ్చింది. సో 1331 13.31 అప్పుడైంది 146.41 అయింది అనమాట కదా. సో ఇదేంటిది, అమౌంట్ అనేది ఈ విధంగా పెరుగుకుంటూ వెళ్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత పెరిగింది చూడండి, ఇంట్రెస్ట్ 10 రూపీస్ అయింది. నెక్స్ట్ ఇటు నుంచి ఇంట్రెస్ట్ ఎంత అయింది, 11 రూపీస్ అయింది. ఇటు నుంచి ఇంట్రెస్ట్ ఎంత అయింది, ఇంట్రెస్ట్ అంటే తెలుసు కదా, అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ మైనస్ చేయడమే. ఇప్పుడు ఇది ఎంత అయింది, ఇది 1331.121 ఇప్పుడు ఏంది 121 అంటే 12.1, ఇది 4641. సో ఈ విధంగా అయిందనమాట, మనకి కదా. ఇక్కడ మీరు గమనిస్తే మీరు ఒక ప్యాటర్న్ గమనించవచ్చు. ఏంటంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ టైం మీకు అర్థమైంది కదా. ఫస్ట్ ఎప్పుడైనా సరే ప్రిన్సిపల్ అనేది ఫస్ట్ టైం వరకు ఎప్పుడైనా అంటే 10/10 అయింది అనమాట, 1/10 అయింది. ఆ తర్వాత ఏంటైంది 11/10 అయింది. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ 11/10 అయింది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి 11/10 అయింది. అర్థమవుతుందా? ఈ విధంగా చేసుకుని వెళ్తే మనకి ఇది వచ్చింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్కి అర్థం చూడండి, ఫస్ట్ ఇయర్కి అప్పుడు ఏంటైంది, ఫస్ట్ ఇయర్కి 100 ఇంటూ 1/10 అయింది. అప్పుడు ఏంటైంది 10 యాడ్ అయింది కాబట్టి 110 అయింది అనమాట కదా. ఇప్పుడు సెకండ్ ఇయర్కి చూడండి, సెకండ్ ఇయర్కి ఏంటైంది, ఫస్ట్ ఇయర్కి ఇది సెకండ్ ఇయర్కి ఎంత అయింది 11/10 అయింది. అప్పుడు అయితే మనకి 11 యాడ్ అయింది అనమాట, 11 వచ్చింది చూడండి. నెక్స్ట్ ఇయర్కి ఇంకో 11 యాడ్ అయింది, అప్పుడు ఏంటైంది 121 వచ్చింది అనమాట. మీరు గమనిస్తున్న రేట్ అయిందో, అంటే మనం సింపుల్గా చెప్పాలంటే మనం ఏం చేస్తాం, ఇది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఫస్ట్ ఇయర్ కంటే 100 ఇంటూ 10 చేసాం. ఇదేంటి ఫస్ట్ ఇయర్కి, ఇది ఫస్ట్ ఇయర్ కంటే ఇలా వేసుకున్నాం, సారీ 10/10 వేసాను, ఏంటి 1/10 అనమాట, 1/10 వేసాను ఫస్ట్ ఇయర్ కంటే. ఇది సెకండ్ ఇయర్ కంటే ఇంటూ 11/10 చేశాను అనమాట. థర్డ్ ఇయర్ కంటే ఏం చేశాను, ఇంకో 11/10 చేశాను. ఫోర్త్ ఇయర్ కంటే ఇంకో 11/10 చేశాను. ఫిఫ్త్ ఇయర్ కంటే ఇంకో 11/10 చేస్తాను అనమాట. సో ఇప్పుడు చూడండి, అంటే మనం అంతా కట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా సిరీస్ మెథడ్ ఇది చేయొచ్చు అనమాట. ఇదొక టెక్నిక్ అనమాట. ఇదేంటిది సెకండ్ ఇయర్కి, థర్డ్ ఇయర్కి, ఇది ఫోర్త్ ఇయర్కి, ఫిఫ్త్ ఇయర్కి అనమాట. ఇంకైతే ఇంకెన్నో సంవత్సరాలు అలా చేయొచ్చు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమి ఇస్తాడు, సెకండ్ ఇయర్లోన 2000 రూపీస్ ఇంట్రెస్ట్ అయితే 10% రేట్ అయితే థర్డ్ ఇయర్ మనకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో అడుగుతారు అనమాట. అప్పుడు ఏం చేస్తారు, 2000 ఇంటూ ఇదేంటిది ఆల్రెడీ సెకండ్ ఇయర్ కాబట్టి ఆల్రెడీ 11/10 చేసుకుంటాం. మనకు కావాల్సింది ఏంటి, థర్డ్ ఇయర్ది కావాలి. కాబట్టి డైరెక్ట్ మనం థర్డ్ ఇయర్ తీసుకున్నాం అనమాట. ఎందుకు చూడండి, ఇక్కడ చూడండి సెకండ్ ఇయర్, ఇక్కడ చూడండి థర్డ్ ఇయర్ అయింది అనమాట. థర్డ్ ఇయర్కి వేసుకున్నప్పుడు అంటే ఏంది 0 క్యాన్సిల్ చేస్తే 11 2 22 అనమాట. ఇది మనకి థర్డ్ ఇయర్కి లైక్ అమౌంట్ అనమాట. ఇది థర్డ్ ఇయర్ తాలూకా సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. థర్డ్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. ఇది అర్థమైందా? సారీ, సో థర్డ్ ఇయర్ ఇది ప్రిన్సిపల్ అనమాట. అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 2200/2000 అప్పుడు ఎంత అయింది, అప్పుడు లైక్ 200 రూపీస్ మనకి ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. అర్థమైంది కదా? చూడండి, క్వశ్చన్ చేపిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంకోటి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెకండ్ ఇయర్ ఇచ్చి థర్డ్ ఇయర్ కనుక్కోవాలంటే ఇలా చేస్తాం, లేదా సెకండ్ ఇయర్ ఇచ్చి ఫోర్త్ ఇయర్ కనుక్కోవాలంటే ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సెకండ్ ఇయర్కి మనకి ఇంట్రెస్ట్ లేదా అమౌంట్ ఎంత ఇచ్చాడు, మనకి ఏది కనుక్కోవాలి, మనకి ఫోర్త్ ఇయర్ది ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. అప్పుడు ఏం చేస్తాం మనం చూడండి, ఫస్ట్ 100 రూపీస్ వేసుకోండి, 100 వేసుకున్నాం. సెకండ్ ఇయర్ది కాబట్టి ఎంత 11/10 వేసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ ఇయర్ది 11/10 వేసుకున్నాం. మనకి గ్యాప్ అడిగాడు, ఫోర్త్ది సెకండ్ది గ్యాప్ అడిగాడు. అప్పుడు ఏం చేస్తారు చూడండి, 11² -
10² వేసుకున్నాం. ముందు కూడా మనం అలాగే చేసాం. ముందు కూడా మనం ఏం చేసాం, 11² వేసుకున్నాం. అప్పుడైతే మనకి 11/1/10 అయింది అనమాట. సో అప్పుడు గ్యాప్ వేసుకున్నాం అనమాట. అప్పుడంటే గ్యాప్ వేసుకున్నాం మనం. అంటే చూడండి, ఇంకోసారి మళ్ళీ మీకు చెప్తాను చూడండి. అంటే ఇది చాలా కొంచెం కన్ఫ్యూజింగ్ టాపిక్ కానీ అర్థమయ్యేలా చేపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సెకండ్ ఇయర్ది ఇచ్చాడు, థర్డ్ ఇయర్ది కనుక్కోమన్నాడు. సో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ గ్యాప్ ఇచ్చి కనుక్కోమన్నాడు అనమాట. అప్పుడు ఏం చేస్తారు, 10 × 11/10 వేసుకున్నారు. ఇంటూ గ్యాప్ ఎంత ఉంది చూడండి, 11/1/10 వేసుకో, 10/1 వేసుకున్నప్పుడు ఎంత, ఇది 1/10 అయింది అనమాట. అప్పుడు మీరు చేసుకునే అయింది. అప్పుడు మీకు క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చింది, అప్పుడు 1/10 వచ్చింది అనమాట. 2 చూసి క్యాన్సిల్ చేస్తే మీకు ఎంత వచ్చింది, 11 రూపీస్ వచ్చింది అనమాట. ఇంట్రెస్ట్ చూడండి, 11 రూపీస్ వచ్చింది లేదా చూడండి. సెకండ్ ఇయర్కి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి చూడండి, సారీ మనం తప్పేసాం ఇక్కడ. ఇది ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కదా, ఇది సెకండ్ ఇయర్ వస్తుంది, థర్డ్ ఇయర్, ఇది ఫోర్త్ ఇయర్, ఇది ఫిఫ్త్ ఇయర్ అనమాట. చూడండి, అప్పుడు సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్కి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది, 11 రూపీస్ వచ్చింది లేదా చూడండి, 11 రూపీస్ వచ్చింది లేదా. సో ఆ విధంగా చేసాను అనమాట. అర్థమైంది లేదా. ఇప్పుడు ఇది డిఫరెన్స్ కనుక్కోమంటే మనం అలా కనుక్కుంటాం అనమాట. అలా కాదు, తర్వాత అమౌంట్ ఎంత అయిందంటే ఇంట్లో 11 చేస్తాం. 11 చేసి మనకి అమౌంట్ వచ్చేస్తుంది. ఇంట్రెస్ట్ కావాలంటే దీన్ని చెప్పాను కదా, పవర్ మధ్యన ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉంటే అంత పవర్ మైనస్ ఇంత పవర్ బై కింద ఒరిజినల్ పవర్ వేసుకుంటారు అనమాట. సో మీకు అప్పుడు ఆన్సర్ వస్తుంది అనమాట. చూడండి, మీకు ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ మీకు డైరెక్ట్గా క్వశ్చన్స్ చేపిస్తే మీకు ఇంకా బాగా అర్థం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చేపిస్తుంది చూడండి. ప్రిన్సిపల్ ఇచ్చాడు, రేట్ ఇచ్చాడు. మనకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపిటీషన్ ఫర్ ది సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ ఇచ్చాడు. సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ ఇచ్చాడు. అంటే చూడండి, ఈ 4,000 అనేది 4,000 ఫస్ట్ ఇయర్ కాబట్టి ఏం చేసుకున్నాం మనం, 1/10 చేసుకున్నాం, అంతే కదా. 1/10 చేసుకున్నాం కదా. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి ఎంత అయిందంట, సెకండ్ ఇయర్కి అవుతుంది ప్లస్ అవుతుంది, 11/10 చేసుకున్నాం. సెకండ్ అంటే ఈ ట్రైన్కి వచ్చాం, ఈ ట్రైన్ నుంచి ఈ ట్రైన్కి వచ్చాం అనమాట. ఈ ట్రైన్కి వచ్చే అవుతుంది ఫస్ట్ 1/10 అయితే ఇది 11/10 అవుతుంది అనమాట. సో ఆ విధంగా మనం చేసుకున్నాం. సెకండ్ ఇయర్కి అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నేను థర్డ్ ఇయర్కి సెకండ్ ఇయర్ డిఫరెన్స్ అడిగాడు. థర్డ్ ఇయర్కి సెకండ్ ఇయర్ డిఫరెన్స్ అంటే ఏంటి అర్థం, థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ డిఫరెన్స్ అంటే ఏంటి, 11/1/10 అనమాట. అంటే అర్థం ఏంటి, 1/10. సో డైరెక్ట్ నేను అందుకే 1/10 వేసుకుని అనమాట. నేను అందుకే 1/10 వేసుకుని. అప్పుడు చూడండి, 3 zeros క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 11/4 44 అనమాట. సో ఇది ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్ అనమాట. చూసారా, అది సింపుల్గా వచ్చిందో వితిన్ సెకండ్స్లో వచ్చింది. సో దీనికి ఇది సెపరేట్ టాపిక్ అనమాట. నేను చెప్పింది చాలా జాగ్రత్తగా వినండి. ఒకసారి అర్థం కాకపోతే ఇంకోసారి నేను చెప్పింది వినండి. ఎప్పుడైతే మనం ఫస్ట్ ఇయర్కి వెళ్ళినప్పుడు ఓన్లీ ఇప్పుడు 1/10 చేసుకుంటాం, లేదా రేట్ బై 10 చేసుకుంటాం. ఆ తర్వాత నుంచి మనం ఏం చేస్తాం, ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ చేస్తాం అనమాట. అర్థమైందా. సో ఆ విధంగా అనమాట. చూడండి, 100 ఫస్ట్ క్వశ్చన్. ముఖేష్ ఇన్వెస్టెడ్ 1,000, సో 1 lakh rupees in a company. He would paid interest rate at 7% per annum, compounded annually. Find the interest for the third year అన్నాడు. అంటే ఏంటి, ఈ ₹1,00,000 అంట, ఇది ఒరిజినల్ సమ్ అంట. ఫస్ట్ ఇయర్కి ఎంత అవుతుంది, 7/100 అయింది. నెక్స్ట్ ఆ తర్వాత ఎంత అవుతుంది మనకి, 107/100 అవుతుంది సెకండ్ ఇయర్కి. థర్డ్ ఇయర్ కంటే ఇంకో 107/100 అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, మొత్తం క్యాలిక్యులేట్ చేయండి. మొత్తం 5 zeros ఉన్నాయి కదా, 1 2 3 4 5. సో 1 2 3 మొత్తం 5 zeros క్యాన్సిల్ అయిపోయి. అప్పుడు ఏంటవుతుంది, 107 × 7 అనమాట. 107² × 7/100 అనమాట. అప్పుడు ఏంటో చూడండి, 107² 7² 49, 10² 100 అనమాట. సో 10 7 70, 72 140, 94414. చూడండి, 11449 వచ్చింది. ఇంటూ 7 9 63, 7 4 28, 34, 7 4 28, 31, 7 1 7 8 9 10, 7 1 7 8 అనమాట. సో 8014.30 ఆన్సర్ వచ్చింది. 8014 చూడండి, 8014.30 వచ్చింది అనమాట మనకి ఆన్సర్ డైరెక్ట్గా. సో మనం ఏం చేసాం, మనకి ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ కట్టుకున్నాం, సెకండ్ ఇయర్ కట్టుకున్నాం, థర్డ్ ఇయర్ కట్టుకున్నాం. అర్థమైందా. సో ఇది ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది కదా, సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. అంటే ఈ ట్రైన్ నుంచి ట్రైన్ వచ్చాం కాబట్టి ఈ ట్రైన్కి వస్తే సింపుల్గా చేస్తామని చెప్పాం. ఆ తర్వాత నుంచి అంతా 11/10 అవుతుంటుంది, 11/10 అవుతుందని చెప్పాను నేను. సో రేట్ తగ్గట్టుగా రేట్ మీదకి వెళ్ళిపోతే ఇంటూ చేస్తుంటాం అనమాట. అర్థమైందా. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 102nd క్వశ్చన్. A sum of money becomes 2 times of itself in 8 years at simple interest, and it becomes 4 times of itself in 2 years at compound interest.
when interest rate compound annually, find the ratio of simple interest to the rate of compound interest offered per year. చూడండి, రేట్ కనుక్కోవాలి అంటే మనం ఫస్ట్ ఈ రేట్ కనుక్కోవాలి. చూడండి, ఒక సమ్ ఉందంట, అది 2 times అవుద్దంట 8 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్లోన కదా. నెక్స్ట్ అండ్ చూడండి, నెక్స్ట్ ప్రిన్సిపల్ అనేది ఇట్ బికమ్స్ 4 times అంట 2 yearsలో అంట, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్లోన. సో రేషియో కనుక్కోవాలి. మీకేం చెప్పాను చూడండి, ఇప్పుడు చూడండి, ఇది అమౌంట్, ఇది ప్రిన్సిపల్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 2p - p అంటే ఎంత? p అనమాట. సో రేట్ ఫైండ్ అవుట్ చేయమంటే మీకు ఏం చెప్పాను? సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఫైండ్ అవుట్ చేయమంటే SA/P × 100/T కనుక్కోమన్నాను. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? p అనమాట. మనకి రేట్ ప్రిన్సిపల్ ఎంత? p × 100/, రేట్ ఎంత? 8 అనమాట. అప్పుడు ఎంత వచ్చింది? 100/8% వచ్చింది. అంటే ఎంత దాని అర్థం? ఎంత? 4 2 425 అంటే 25/2% వచ్చింది అనమాట. 25/2% వచ్చింది. ఏంటి? ఇది సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చింది మనకి. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ కట్టాలన్నమాట. కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ కట్టాలి మనం. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ ఎలా కడతాం చూడండి. ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 100% అనుకున్నాను. ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనుకున్నాను. 2 yearsకి ఎంత అయింది? అవుతుంది 4 times అయిందా? 4 times అయిందా? 400 రూపీస్ అయింది అనమాట. 400 రూపీస్ అయింది. సో ఇప్పుడు రేట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి? రేట్ అంటే ఏం చేయమని? 2 yearsకి అయితే స్క్వేర్ రూట్ కట్టమన్నాను. 100ది × 400 చేయండి, స్క్వేర్ రూట్ వేస్తుంది. అప్పుడు ఎంత వస్తుంది? అప్పుడు 10 వస్తుంది. ఇది 20 × 20 కదా. సో 400 వచ్చింది. అంటే దాని 20 వచ్చింది అనమాట. అంటే ఎంత? రేట్ కనుక్కోవాలంటే ఎంత పెరిగింది? 1 పెరిగింది. 1/1 × 100 అనమాట. సో ఎంత వచ్చింది మనకి? రేట్ అనేది ఎంత వచ్చింది మనకి? రేట్ అనేది ఎంత వచ్చింది? 1:2 అంటే ఎంత? 1/1 × 100 అంటే 100% రేట్ వచ్చింది అనమాట. 100% కాంపిటీషన్ అయిందనమాట. సో రేషియో కట్టమన్నమాట. రేషియో అప్పుడు అవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్ది కాంపిటీషన్ కడతారనమాట. కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత వచ్చింది? 100 రూపీస్ వచ్చింది. 100% వచ్చింది. ఇది ఎంత వచ్చింది? 25/2% వచ్చింది కదా. అప్పుడు అవుతుంది 25 1 25 4 అవుతుంది. అప్పుడు 1:8 అయ్యింది అనమాట. 2 అటు వెళ్ళిపోతుంది కాబట్టి 1:8 ఎక్కడ ఉంది? 1:1. ఇది ఆన్సర్ అనమాట. చూసారా? ఈ విధంగా కొన్నిసార్లు మిక్స్డ్ టాపిక్స్ అనమాట. దీన్ని మనం ఏం చేసాం? రేట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనకు తెలిసిన కాన్సెప్ట్స్ని ఆ రేషియోలాగా కనిపెట్టుకొని మనకి ఇచ్చాడనమాట. సో చెప్పు కదా, మీకు సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చి ఉండాలి, కాంపిటీషన్ వచ్చి ఉండాలి. ఈ రెండు వస్తేనే మీరు చేయగలరు అనమాట. అర్థమవుతుందా? చూడండి, ఇంకో 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనం మొత్తం సింపుల్ ఇంట్రెస్ట్ అయిపోయినట్టుగా అనమాట. చూడండి, 106th క్వశ్చన్. If 10% per annum rate of compound interest compounded yearly, what is the equivalent of the X% per annum compound half yearly? Then what is the approximate value of X? చూడండి, ఫస్ట్ ఈ క్వశ్చన్ తాలూకు మీనింగ్ చూడండి ఒకసారి. సంవత్సరానికి 10% చక్రవడ్డీ సంవత్సరానికి ఒకసారి లెక్కించినప్పుడు అర్ధవార్షికంగా లెక్కించిన X% వార్షిక చక్రవడ్డీకి సమానమైతే X యొక్క విలువ ఎంత అంటే చూడండి. అంటే 10% ఉందన్నమాట. 10% ఉందంట. ఇది ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందనమాట. 10% ఇంట్రెస్ట్ ఎంతో సంథింగ్ ఇచ్చిందనమాట. అది X% హాఫ్ ఇయర్లీకి అయితే ఈక్వల్ అవుతుంది అనమాట. సో X% వడ్డీ ఎంత అవుతుందని అడిగాను అనమాట. అప్పుడు ఏం చేస్తారు? డైరెక్ట్గా ఒక సంథింగ్ ఎంతో అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమనుకుంటాను? ప్రిన్సిపల్ అనేది 100 రూపీస్ అనుకుంటాను. 100 రూపీస్ అనుకుంటాను. సో 100 రూపీస్ అనుకున్నాను. 100 రూపీస్ అనుకున్నాను ఇంటూ 100% కదా, ఇంటూ 1000 రూపీస్ అనుకుందాం మనం. ఇంకా క్యాన్సిల్ ఈజీగా అయిపోద్ది. 1000 రూపీస్ అనుకుందాం ప్రిన్సిపల్ని. సో ప్రిన్సిపల్ 1000 రూపీస్ అనుకున్నాను. ప్రిన్సిపల్ 1000 రూపీస్ అనుకో 100% అడిగినాడు. ఇయర్లీ 10% అన్నాడు. 10% అన్నాడు. సో 10% వేసుకున్నాం. అప్పుడు ఎంత అయినట్టుగా? అప్పుడు 100 రూపీస్ వచ్చింది. 100 రూపీస్ వచ్చింది. ఈ 100 రూపీస్ రేట్ అనేది అర్ధవార్షికంగా కావాలన్నమాట. అర్థమైందా? సో ఎంత? X% అనమాట. ఎంత? X% హాఫ్ అయిందంటే ఏంటి? X/2 అయింది. టైం ఏంటి అయింది? T అవుతుంది. అంతేనే కాదా? టైం 2 times అవుతుంది. సో అప్పుడు ఏంటవుతుంది? దీనికి సక్సెస్ కట్టండి. ఏటవుతుంది అప్పుడు? X/2 + X/2 + X/2 × X/2/100 అనమాట. అంతేనే లేదా? అప్పుడు ఏటవుతుంది? 2x/2 + X² / 400. అప్పుడు ఏంటి? అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు
అప్డేట్ అవుతుంది 400x+x²/400 అయిందనమాట. సాల్వ్ చేస్తే అంత వచ్చిందనమాట మనకి. సాల్వ్ చేస్తే అంత వచ్చిందనమాట. ఇప్పుడు తర్వాత ఏంటి 400x+x²/400 అనమాట. అప్పుడేమవుతుంది, అప్పుడు చూడండి ఈ 400 వెళ్తుంది. అప్డేట్ అవుతుంది 410 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలు ఫస్ట్ 400x+x² అయింది. ఇప్పుడు అది x²+400x - 4000 అయింది. ఇప్పుడు మీరు లైక్ ఐ మీన్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. అది వస్తే అప్పుడు సో చూడండి. సో ఇప్పుడు మీరు సాల్వ్ చేయాలన్నమాట. సో ఎగ్జామ్లో ఇలా సాల్వ్ చేస్తే తలర్ అయిపోద్ది. సో ఏం చేస్తానంటే నేను ఇంకా ఈజీ చేస్తాను అన్నమాట. చూడండి, ఇంకా ఈజీ చేస్తాను చూడండి ఒకసారి. మనం ఇక్కడ 100 తీసుకోవద్దు, డైరెక్ట్గా 100 రూపీస్ తీసుకుందాం. 100 రూపీస్ తీసుకుంటే ఏమవుతుంది, 10% అయితే 10 రూపీస్ వస్తుంది అనమాట. అంటే 10 రూపీస్ వస్తుంది. సో ఈ 10 రూపీస్ అనేది మనం సగం చేయాలన్నమాట. సగం చేయాలంటే డైరెక్ట్గా ఇచ్చిన x% చూద్దాం. చూడండి, x+x+x x/100 అప్డేట్ అవుతుంది 2x+x²/100 అనమాట. సో చూడండి, మనకి ఈ వాల్యూ వచ్చింది 2x+x²/100 వచ్చింది కదా. సో ఇది ఈ ఆప్షన్స్లో ఏ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 10కి ఈక్వల్ అవుతుంది చూడండి. ఎందుకు మొత్తం చేయలేం కాబట్టి ఇలా చెప్తున్నాను అనమాట. ఇలా చేయలేం కాబట్టి ఇలా చెప్తున్నాను. 2x+x²/100 ఇందులో ఏ వాల్యూ ఈక్వల్ చేస్తే 10% ఈక్వల్ అవుతుంది చూడండి ఒకసారి. ఇది ఫస్ట్ 25 తీసుకుందాం. 625 తీసుకుందాం. 2 × 625/100 ప్లస్ 625 ఇక్కడ ఒక 2 సున్నాలు ఇక్కడ ఒక 2 సున్నాలు. అప్పుడు చూడండి 25 2 × 50 25 5 25 4 25 మధ్య 25 4 అప్పుడు ఎంత వచ్చింది 1/16 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది, ఇక్కడ 25 25 25 25 4 2 1 2 2 వద్దులేండి, 2 చేయకండి. ఇక్కడ 24 వచ్చింది. అప్పుడు ఎంత అవుతుంది 250/4 అయింది. అప్పుడు అవుతుంది 16 వస్తుంది కదా, 4 4 కాబట్టి 5 4 200 +1 అనమాట. అంటే 201/16 వచ్చింది. అంటే ఎంత వస్తుంది 61 16 16 4 వస్తుంది కదా, 16 2 32 అంటే 12 వస్తుంది అనమాట. 12 వస్తుంది కాబట్టి ఇది ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇది 625 ఎక్కువ అయిపోతుంది. సో అది వదిలేండి. నెక్స్ట్ ఇంకోది ఏదైనా చేయండి. మధ్యన 4 పాయింట్ చూడండి, ఇవన్నీ కూడా చూడండి. లాస్ట్కి 5 ఉంటే క్యాన్సిల్ అవడానికి ఈజీగా ఉంటుంది. సో మనం ఈ వాల్యూ తీసుకుందాం. 4 పాయింట్ ఇదైతే కాదు, చేసుకున్న కట్టి కాదు కాబట్టి ఇది తీసుకొని చూడండి. 4.55 2 × 4.55 అంటే ఇది 100 వస్తుంది. ఇంటూ 4.55 కదా, 4.55 × 4.55 బై ఇందుకు x² మనం చేయలేదు కదా, 6.25 × 6.5 అంటే ఎక్కువ అయిపోతుంది. సో చేయడం మంచిది అయిందండి. వాల్యూ ఇంకా ఎక్కువ వచ్చేసి మనకి 10 దగ్గరికి రావాలి. సో చూడండి, అప్పుడు అప్డేట్ అవుతుంది. అప్పుడు 100 ఇంటూ నీకు 2 సార్లు 100 × 100 అనమాట. అప్డేట్ అవుతుంది. ఇది 2 1 250 5 10 5 91 అప్పుడు ఎంత వచ్చింది 9.1 అయింది. ప్లస్ ఇదంత ఇది 455² అనమాట. 455 హోల్ స్క్వేర్ అప్పుడు ఎంత అవుతుంది 1600 చూడండి 455 హోల్ స్క్వేర్ కదా. మనం చూడండి 1600 వస్తుంది. 55² అంటే ఎంత 25 5 25 5 25 25 2 50 5 2 7 25 2 7 25 2725 వచ్చింది. 2725 వచ్చింది. ప్లస్ 2AB కదా, 2 × 4 800 ఇంటూ 25 అంతది 55 0 0 5 8 40 5 8 40 44 అంటే 4400 వచ్చింది. అంటే 5276 ఎంత సారీ 5 8 40 5 8 40 44 4400 వచ్చింది. అప్పుడు ఎంత 52 ఎంతది 11 ఎంతది 661 అనమాట. అంటే 1.6125 వచ్చింది. ఇవన్నీ అయితే 9.9
9 సంథింగ్ ఎంత వస్తుంది, దగ్గర 10కి ఈక్వల్ వస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ అనమాట. సో అలా బండ గుర్తు తీసుకుని చెప్పేశాను. సో నాకు తెలిసి ఇది ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే మిగతా మీరు ఏ పెట్టుకున్నా సరే దీనికంటే ఎక్కువ పెట్టుకున్నారంటే ఇది ఎక్కువ అయిపోతుంది. 1 ప్లేస్ కంటే ఇంకా ఎక్కువ వస్తుంది. సో 10కి ఎక్స్ట్రా అయిపోద్ది అనమాట. సో 10కి ఎక్స్ట్రా అయిపోతే అది అవ్వదు అనమాట. ఇక్కడ చూడండి ఇన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి లాస్ట్కి ఎన్నో జీరోస్ వస్తాయి. సో ఆ విధంగా ఇది ఆన్సర్ అవుతుంది, మ్యాథ్స్ ఇది ఆన్సర్ అవుతుంది. మీరు చూసుకోండి, అంటే ఎలా చేసుకుంటే అంచనా ప్రకారం వేసిన అనమాట. ఎందుకంటే మొత్తం సాల్వ్ చేయాలంటే అది ఎవరి వల్ల కాదనమాట. అర్థమవుతుందా? కొన్నిసార్లు క్వశ్చన్లో మనకి అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారం చేసుకోవాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 107th క్వశ్చన్. A man invested a total of 12,050 in 2 parts, one at 10% simple interest rate for 2 years and the other at the same rate for compound interest. Interest being compound annually for the same time. The amount received from the both parts are equal. The sum invested at the compound interest is 2 parts అందులో అంతా ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇంత. చూడండి ఇది మంచి క్వశ్చన్, ఇది ఎలా సాల్వ్ చేస్తాను చూడండి ఒకసారి. క్వశ్చన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకడు ఉన్నాడు, నేనేం చేశాను, ఈ 12,050 రూపాయలని ఏం చేశాను నేను, ఒకటి సింపుల్ ఇంట్రెస్ట్లో ఒకటి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో నేను పెట్టాను అనమాట. అంటే ఇన్వెస్ట్ చేశాను అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్లో 10% పెట్టాను, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎంతో 10% పెట్టాను అనమాట. 2 years పెట్టాను. అప్పుడు నాకు ఎంత ఇంట్రెస్ట్ అనేది ఈక్వల్గా వచ్చింది అనమాట. ఇంట్రెస్ట్ అనేది ఈక్వల్గా వచ్చింది. సో అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో పెట్టిన పార్ట్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో పెట్టిన పార్ట్ ఎంత అడుగుతాడు. అప్పుడు చూడండి మనం ఎలా చేస్తాము. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ క్వశ్చన్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలో, మనకు ఆల్రెడీ ఏంటి ఇచ్చాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అట సింపుల్ ఇంట్రెస్ట్కి ఈక్వల్గా ఉందంట. ఏదో మనకు తెలిసింది. సో చూడండి మనం ఏమనుకుంటాం అంటే, సింపుల్ ఇంట్రెస్ట్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎక్స్ అనుకుంటాను, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని వై అనుకుంటాను. సో రెండు కలిపి మనకి ఎంత వచ్చింది, మనకి 12050 వచ్చింది. 12050 వచ్చింది కదా. సో అప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్గా ఎస్ఏ ఈక్వల్స్ టు సిఏ వేసుకుంటున్నాం. సో చూడండి నాకు రెండు అమౌంట్ ఈక్వల్గా ఉందంట. అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ది బోత్ పార్ట్స్ ఆర్ ఈక్వల్. అంటే ఏంటి, x/100%. అమౌంట్ కావాలంటే ఏంటి, ఇంట్రెస్ట్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది. అప్పుడు 10 yearsకి 10%, 2 years లెక్క అంటే ఎంత అవుద్ది, సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 20% ప్లస్ అమౌంట్ అన్నాడు కాబట్టి 100% యాడ్ చేయండి. అంటే 120% వచ్చింది అనమాట. అంటే 120% వచ్చింది సింపుల్ ఇంట్రెస్ట్కి. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఎంతది, y/100% సక్సివ్. 10%కి 2%, 10% 2 years సక్సివ్ అయితే 21% వస్తుంది, ప్లస్ 100 అంటే 121 అనమాట. 121% వచ్చింది. అప్పుడు మీరు చూసినట్లయితే మీకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి 100 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు x/y వాల్యూ ఎంత వచ్చింది, 121/120 వచ్చింది అనమాట. 121/120 వచ్చింది, రేషియో వచ్చింది అనమాట అది. అప్పుడు చూడండి అప్పుడు అవుతుంది మొత్తం మనకి x/y వాల్యూ ఎంత, 12050. ఇది దేని తరకు వాల్యూ, ఇది మొత్తం వాల్యూ ఎంత, రెండు కలిపితే 241 తలకు వాల్యూ, ఇది 241 తలకు వాల్యూ కదా. సో అప్పుడు అవుతుంది, అప్పుడు ఇంటూ మనకు కావాల్సింది ఏంటి, మనకి కావాల్సింది మనకి 120 అనమాట. సో మనం 120 కొనుక్కుందాం మనం. అప్పుడు అవుతుంది 241/5 అనుకుంటా. చూడండి 241/5 125 12 × 5 అంటే 6000 అనమాట. ఆన్సర్ ఎంత వచ్చింది, 6000 అనమాట ఆన్సర్. 6000 అనమాట ఆన్సర్. చూసారా సింపుల్గా వచ్చిందో ఈ విధంగా అనమాట. మనకి ఈక్వల్ ఇచ్చారు కాబట్టి ఈక్వల్ చేసుకున్నాం, దాని తగ్గ అమౌంట్ వేసి దాని తగ్గ అమౌంట్ వేసుకున్నాం, రెండు రేషియోగా ఫైండ్ అవుట్ చేసాం. రేషియో ఫైండ్ అవుట్ చేసి దానికి లింక్ చేసుకున్నాం, మనకు కావాల్సిన వాల్యూ ఫైండ్ అవుట్ చేసి మనకు ఆన్సర్ వచ్చింది అనమాట. ఇంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 108th క్వశ్చన్. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి అయిపోతే. A and B together borrowed a sum of 15,750. 51,750. ఇది మొత్తం సమ్ అనమాట. At interest rate of 7% per annum, compound interest in such a way to settle that loan. Compound interest in such a way that to settle the loan, A paid as much as amount after 3 years as paid as B after 4 years from the day of borrowing. The sum borrowed by A is, చూడండి 4 yearsకి ఇది ఎంత, ఇది ఎంత, ఇది ఏ 3 yearsకి అనమాట. అర్థమైందా? సో అమౌంట్ అనేది ఈక్వల్ అయింది అనమాట. ఇంత అర్థం ఏంటి, సేమ్ ముందులాగే చేసుకోండి. ముందులాగా ఏం చేసుకుంటారు, ఇది x అనుకోండి, y అనుకోండి, ఏది x అనుకోండి, బీది y అనుకోండి. x/100 ఇంటూ
7% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏ 3 years కట్టాడు అనమాట. 3 years ఎంత అవుతుంది అప్పుడు 7 7 7 7. లేకపోతే ఒక పని చేయండి, ఏం చేస్తారంటే రేషియో మెథడ్ అప్లై చేయండి. రేషియో మెథడ్ ఒకటి, రేషియో మెథడ్ ఎక్కడ 7% అన్నాడు అంటే 107 అవుతుంది అనమాట. అంతేనా? ఇప్పుడు అవుతుంది 100 107 100 107 100 107. అప్పుడు వద్దులేండి, ఇలాగైతే పెద్ద ప్రాసెస్ అయిపోద్ది, చాలా చెత్త అయిపోద్ది ప్రాసెస్ అనేది. ఇది డైరెక్ట్గా సక్సెస్ మెథడ్లో చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ అని ఈజీగా అవుతాయి అనమాట. రేషియో మెథడ్లో చేస్తే ఇంకా టైం అవుతుంది, వేస్ట్ అనమాట. సో చూడండి, ఈ క్వశ్చన్ రేషియో మెథడ్లో చేసినా సరే ఇంకా టైం పడుతుంది అనమాట. ఎందుకంటే చూడండి, ఇక్కడ 7 years అన్నాడు. 7% అంటే ఎంత అవుతుంది అప్పుడు డైరెక్ట్గా లైక్ 343 నెక్స్ట్ అంటే 3a² a³ కదా. a³ అంటే 343 అంటే 49 3 2 6 7 8 అంటే 87. నెక్స్ట్ 3 7 21 అనమాట. అంటే ఎంత 10 కదా, 21.9043 వస్తుంది అనమాట దగ్గరగా. సో ఇది కూడా ఎక్కువ ప్రాసెస్ అవుతుంది. 21.9043 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది క్యాన్సిల్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కాంపిటీషన్ ఫార్ములా ఉంది కదా, తెలుసు కదా, ప్రిన్సిపల్ ఇంటూ 1 + రేట్ బై 100 ఇంటూ లైక్ టైం అనమాట. ఇది మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పాను. సో ఈ తాలూకు ఫార్ములా అనేది ఇప్పుడు ఉపయోగించాలన్నమాట. ఇప్పుడు ఉపయోగిద్దాం ఈ ఫార్ములాని. చూడండి, ఇటు 3 years తీసుకున్నట్ట, ఇటు 4 years తీసుకున్నట్ట. అర్థమైందా? ఇటు 3 years తీసుకుని 4 years తీసుకుని రెండింటి సేమ్ అంటే అమౌంట్ ఫార్ములా ఎట్ అవుతుంది ప్రిన్సిపల్ ఇంటూ 100 1 + ఇక్కడ సైడ్కి రాస్తాను చూడండి. అక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 + r/100 హోల్ పవర్ n అంటే టైం అనమాట. సో అప్పుడు దీని ఏంటి అవుతుంది అమౌంట్ రెండు దగ్గర అమౌంట్ ఈక్వల్, అమౌంట్ 1 = అమౌంట్ 2 ఈక్వల్ అనమాట. మనకి క్వశ్చన్లు ఇచ్చాడు ఆల్రెడీ చూడండి. ఇది ఇక్కడ ఇచ్చాడు కదా, చూడండి, ఏ పెయిడ్ యాజ్ మచ్ అమౌంట్ ఆఫ్టర్ 3 years యాజ్ పెయిడ్ అనేది బి ఆఫ్టర్ 4 years అన్నట్టు. సో అప్డేట్ అవుతుంది ప్రిన్సిపల్ ఎంతో తెలియదు, ప్రిన్సిపల్ x అనుకుందాం. x + 1/రేట్ అని తెలుసు, రేట్ 7/10 100 ఇంటూ అంత 3 times అనమాట. ఇది y ఇంటూ 1 + r/7/10 100 ఇంటూ 4 years అనమాట. చూడండి, ఇక్కడ 3 times ఇక్కడ 3 times క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు అది 1 time మిగులుతుంది అనమాట. వేసుకున్నాం. అప్పుడు x/y ఎట్ అవుతుంది 107 అంటే 107/10 100 అయింది అనమాట. అంటే x అనేది 107 అయితే ఇది 100 అనమాట. సో అప్డేట్ అవుతుంది. అప్పుడు 51,750 అనేది 207 తాలకి ఈక్వల్, వాల్యూ తాలకి ఈక్వల్. కమెంట్ వాల్యూ అంత 207 కాలకి ఈక్వల్ అనమాట. అర్థమవుతుంది చూడండి, ఎక్స్ వాల్యూ 107 parts అంట, వై వాల్యూ 100 parts అంట. సో కమెంట్ పార్ట్స్ ఎంత 207 parts. సో ఈ 207 parts మనకి ఇచ్చారనమాట. ఇంటూ మనకి ఎవరిది అడిగాడు, మనకి సమ్ బోర్డ్ బై ఏ వాల్యూ ఎంత 107 వాల్యూ కావాలి మనకి. సో ఇప్పుడు చేయండి, ఇప్పుడు ఏం చేస్తారు 207 ఇంటూ 5 చేయండి. ఎందుకంటే ఇక్కడ 5 ఉంది కాబట్టి 5తో చేయండి. 5 7 35, 5 2 10 1035 వచ్చింది. సో అక్కడ అంత 20 tables ఉన్నాయి కాబట్టి లైక్ 15 tablesతో చేయండి. 207 15 చేయండి. 15 7 105 ఎంతది 15 0 0 వస్తుంది. 10 కాబట్టి 15 30 31 అయింది అనమాట. ఇంకా అవ్వలేదు. సో 207 ఇంటూ 25 చేయండి. 25 7 175 7 వస్తుంది. 125 50 అనమాట. వచ్చింది 207 1 207 25 కదా. అప్పుడు ఎంతైంది అప్పుడు 107 ఇంటూ 250 అనమాట. సో లాస్ట్ 0 పెట్టుకోండి. 25 7 175 26 అనమాట. 26750 ఇప్పుడు ఆన్సర్. చెప్పగా మీ క్యాలిక్యులేషన్ కొంచెం ఫాస్ట్గా ఉండాలి. ఫాస్ట్గా ఉంటే మీరు కాంపిటీషన్ చేయగలరనమాట. సో నేను కూడా అప్పుడు తప్పులు చేస్తుంటాను. ఎందుకు ఒక 7 6 చాలా తప్పులు చేస్తుంటాను. నేను కూడా చాలా మంది కింద కామెంట్ కూడా పెడుతుంటారు. ఎందుకంటే
ఎర్రర్ అనేది ఎక్కడికి వస్తుంది, మనకు కావాల్సిన కాన్సెప్ట్ తెలియాలన్నమాట. కాన్సెప్ట్ తెలిస్తే మీరు చేయగలరు అనమాట. ఎర్రర్ అనేది వస్తుంటుంది, మీరు ట్రై చేస్తూ అంతేందుకు నేనే ఎర్రర్స్ చేస్తుంటాను, అర్థమవుతుందా? సో మీరు చేసి తప్పు అయిపోతుంది కదా అని బాధపడద్దు. నేను కూడా తప్పు చేస్తుంటాను. 2కి 3 వేస్తుంటాను, 3కి 2 వేస్తుంటాను. ఒకసారి అయితే చూడండి 9/3 కడితే 3/6 కట్టాను, 3/6 9 వేసాను అనమాట. అంత ఫాస్ట్లో తప్పు చేస్తుంటాను. సో తప్పేం లేదనమాట, మీరు కూడా ట్రై చేయండి. ఈ క్వశ్చన్ చూడండి, డివైడ్ 66,000 3,000 between A and B in such a way that amount received A receives after 8 years is equal to the amount received B after 10 years with the compound interest being compounded annually at the rate of 10% per annum. చూడండి 8 years అంటే మీరు 8 times X కట్టలేరు కదా. సో అప్పుడు ఏం చేస్తారు, డైరెక్ట్గా ఏది X అనుకోండి, Bది Y అనుకోండి కదా. అప్పుడు ఏంటి, అమౌంట్ ఈక్వల్ అనమాట. అమౌంట్ ఈక్వల్ అంటే దాని అర్థం ఏంటి, A1 = A2 అనమాట. సో ముందు క్వశ్చన్ లాగానే ప్రిన్సిపల్ ఎంత X ఇంటూ 1 + R, రేట్ ఎంత 10/10 ఇంటూ ఎన్ని ఇయర్స్ 8 years అంట, ఈక్వల్స్ టు X/1 + 10/100 ఇంటూ ఎన్ని ఇయర్స్ అంట 10 years అంట. అప్పుడు 8 times కట్ అయిపోతుంది, ఈ మొత్తం 8 times ఇక్కడ 10 times మిగులుతుంది, 2 times మిగులుతుంది కదా. అప్పుడు అంటే X చేసాను కదా, ఇది Y అనమాట. X/Y ఈక్వేషన్ అవుతుంది 1 + 10/100 స్క్వేర్ అవుతుంది. అప్పుడు అవుతుంది, అప్పుడు 110/100 హోల్ స్క్వేర్ అయిందనమాట. 110 హోల్ స్క్వేర్ అయిందనమాట. అప్పుడు దాని అర్థం ఏంటి, దాని అర్థం ఏంటంటే 11 స్క్వేర్ కదా, 121 కదా, 12100/10000 అనమాట. ఇది అనమాట మనకి రేషియో వచ్చింది అనమాట. మనకి ఇది రేషియో వచ్చింది. సో 2 zeros క్యాన్సిల్ అయిపోతే 121/100 వచ్చింది, 121/100. డైరెక్ట్ మీరు క్యాన్సిల్ చేసి వస్తున్నాను, బట్ చేసి చూపెట్టాను మీకు, అర్థమైందా? 2 times వచ్చాక 2 times చేసుకున్నాం. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏంటి, సచ్ అమౌంట్ ఏంటి క్వశ్చన్ ఇచ్చడానికి, డివైడ్ 60,000 బిట్వీన్ ద ఏన్స్ వచ్చేవి. ఈక్వల్ వే చేయాలన్నమాట. సో చూడండి అప్పుడు, సో దాని బట్టి అవుతుంది. అప్పుడు మొత్తం 66,300 అనేది మనకి మొత్తం 221 తాలూకు వాల్యూ అనమాట. అంటే Xకి ఎంత వస్తుంది, Yకి ఎంత వస్తుంది కనుక్కోవాలన్నమాట మనకి. సో X వాల్యూ కావాలంటే ఫస్ట్ 100తో మల్టిప్లికేషన్ చేయండి. అప్పుడు అవుతుంది 21 1 25 221 3s అనమాట. అప్పుడు ఎంత అవుతుంది 30,000 అయిందనమాట. సో 30,000 ఆన్సర్ ఎక్కడ ఉంది, 30,000 ఇది ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అనమాట. డైరెక్ట్ చేసేయండి. సో ఇదనమాట, ఇది సింపుల్గా వచ్చిందో ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే అన్ని ఫైండ్ అవుట్ చేస్తారు, అన్ని ఫైండ్ అవుట్ చేసేయగలరు అనమాట. ఇప్పుడు ఇంకోటి అమౌంట్ కావాలంటే ఈ 60,300లోనే ఈ 30,000 మైనస్ చేస్తే మనకి ఇది వస్తుంది అనమాట మనకి. సో ఆ విధంగా డైరెక్ట్ చేస్తారనమాట. ఆప్షన్స్ అన్ని ఈక్వల్గా ఉంటే అలా చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 112th క్వశ్చన్. ఇంకో 2 questions తోటి మొత్తం మనకి కాంపిటీషన్ అయిపోతుంది. అయిపోయింది అనమాట లాస్ట్కి. ఏ విధంగా నిధి ఇన్వెస్టెడ్ హ్యార్ ఏ సేవింగ్స్ ఇన్ స్కీమ్ ఆఫ్ A and B ది రేషియో ఆఫ్ 2:3 అనమాట, రెస్పెక్టివ్లీ ఫర్ 1.5 years స్కీమ్. ఇఫ్ స్కీమ్ A ఆఫర్స్ 20% కాంపౌండ్ హాఫ్ ఇయర్లీ వైల్ స్కీమ్ B ఆఫర్స్ 10% హాఫ్ ఇయర్లీ. ఇఫ్ ద టోటల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై హెర్ ఫ్రమ్ బోత్ ద స్కీమ్స్ 30,524, then the amount invested by her in scheme A is. చూడండి మీకు ఒకటి చెప్తాను, చూడండి చాలా జాగ్రత్తగా వినండి. సో ఇది కొంచెం పెద్ద క్వశ్చన్ అనమాట, కొంచెం ఎక్కువ క్యాలిక్యులేషన్ అయ్యేది అనమాట. ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ఇస్తే మీరు ఫస్ట్ షిఫ్ట్ అంటే ఫస్ట్ రీడింగ్లో మీరు విడిచిపెట్టండి అనమాట. చూడండి నిధి అనమాట, నిధి 2 schemes అనమాట. అంటే ఇది స్కీమ్ ఏ అనుకుందాం, ఇది స్కీమ్ ఏ అనుకుందాం, ఇది స్కీమ్ బి అనుకుందాం కదా. ఇది 2:3లో పెట్టింది. సో నేను అనుకుంటాను దీన్ని 200 rupees అనుకుంటాను. సో దీన్ని ఏమనుకుంటాను నేను, సో దీన్ని నేను 200 rupees అనుకుంటాను, దీన్ని 300 units అనుకుంటాను అనమాట. చూడండి ఫస్ట్ స్కీమ్లోనే ఏంటి 1.5 yearsకి 20% హాఫ్ ఇయర్లీ. హాఫ్ ఇయర్లీ ఏం చెప్పాను, రేట్ అనేది హాఫ్ అవుతుంది, టైం అనేది డబుల్ అవుతుందని చెప్పాను. సో చూడండి టైం 1.5 yearsది 3 years అవుతుంది, 10% అవుతుంది అనమాట. సో దాని అర్థం ఏంటి, 10% 3 yearsకి సక్సెస్ అవుతుంది అనమాట. అప్పుడు ఎంత అవుతుంది
200/100% ఇంటూ 10% 3 ఇయర్స్కి అయితే 33.1%. అప్పుడు ఎంత అవుతుంది మనకి? అప్పుడు ఎంత అవుతుంది మనకి? 2 చేసి క్యాన్సర్ ఎంత? 66.2 అనమాట. 66.2 యూనిట్స్ వచ్చింది అనమాట అమౌంట్. ఇది దేనికి? ఇది స్కీమ్ 1కి. సెకండ్ స్కీమ్లో ఏంటంట? స్కీమ్ ఏలు ఎంత? వెల్ కాంపౌండ్ హాఫ్ ఇయర్లీ, వైల్ స్కీమ్ బి ఆఫర్స్ 10% per annum కాంపౌండ్ ఇయర్లీ అన్నాడు. అంటే ఇయర్లీ అన్నాడు అనమాట. సో హాఫ్ ఇయర్లీ కాదు, ఇయర్లీ. సో ఇయర్లీ ఎంత? అప్పుడు ఇయర్లీ ఎంత అవుతుంది చూడండి. 1.5 years కంట, అంటే ఇది డిఫరెంట్ చేసుకోండి. 1 year, హాఫ్ ఇయర్ అనమాట ఇది. సో చూడండి అప్పుడు ఎంత? 10% అంటే దీనికి 10% వస్తుంది. దీనికి 1/2 into 10 అనమాట, అంటే 5% అనమాట. అంటే 10% ఒకటి, 5% ఒకటి. సక్సెస్ కట్టండి. 15.10 into 5/100 కదా. 10 1 10 10 అంటే 15.05 అనమాట. సో రేట్ 15.5 అనమాట. సో 15.5 వచ్చింది అనమాట. సో ఎంత వచ్చింది? వాల్యూ 15.5 వచ్చింది. సో 300 అనేది 100%కి ఈక్వల్ అయితే మనకు కావాల్సింది 15.5 వాల్యూ కావాలి మనకి. అప్పుడు ఎంత అయింది? 15.5 into 3. 3 5 15, 3 5 15 plus 16, 3 1 3, 3 1 3 plus 1 4 అనమాట. అంటే 46.5 వచ్చింది అనమాట, యూనిట్స్ వచ్చింది అనమాట. సో చూడండి ఇప్పుడు ఈ రెండు తలకి యూనిట్స్ కలపండి. 66 plus యూనిట్స్, 45 plus 5 యూనిట్స్ ఎంత వచ్చింది? 7 to 112.7 యూనిట్స్ అనమాట. సో ఇది దేని తలకి వాల్యూ? ఇది 13,524 తలకి వాల్యూ. అంటే 13,524 అనేది ఈ 112.7 యూనిట్స్ తలకి వాల్యూ అనమాట. మనకు కావాల్సినవి మనకి స్కీమ్ ఏ కావాలి. స్కీమ్ ఏ అంటే 200 యూనిట్స్ తలకి వాల్యూ కావాలి. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 10 వెళ్ళిపోద్ది అనమాట. 10 వెళ్ళిపోద్ది, మీదకి వెళ్ళిపోద్ది, 10 మీదకి వెళ్ళిపోద్ది అనమాట. 10 మీదకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు చూడండి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో. 102 into 7 into 2 times 4 ఉంది కాబట్టి 4000, అంటే 4 ఉంది కాబట్టి 2 7 14. సో ఆ లెక్క మీద చేశాను. అప్పుడు ఎట్ అవుతుంది? 2 7 14, 2 2 4 4 1 2 1 2 2 1 2 2 వచ్చింది. సో ఇక్కడ నేనేం చేస్తాను? 12తో చేస్తాను. 127 12 చేస్తాను. 12 7 84, 12 2 24, 24 plus 8 అంటే 12 32 వచ్చింది. అంటే లాస్ట్ 24 వచ్చింది కాబట్టి ఇది మ్యాక్సిమం 12 టైమ్స్తో క్యాన్సిల్ అయిపోతుంది. 12 2 24 అనమాట. 24,000 ఆన్సర్ వచ్చింది అనమాట. సో ఆన్సర్ ఎట్ అవుతుంది? సో ఆన్సర్ ఆప్షన్ బి అనమాట. ఆప్షన్ బి ఆన్సర్ అనమాట. చూసారు ఎంత సింపుల్? అంటే సింపుల్ కాదు, కొంచెం కాన్ఫిడెంట్, అంటే కొంచెం చేసాము, బట్ క్వశ్చన్ అడిగిన తగ్గట్టు చేయాలన్నమాట. క్వశ్చన్స్ తగ్గట్టు చేయాలి. సో చూడండి లాస్ట్ క్వశ్చన్ ఎంతది? 113th క్వశ్చన్. ఇది 113th క్వశ్చన్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అది కాంపిటీషన్ అనమాట. చూడండి, ఏ certain sum was invested for 3 years in a scheme in which interest gets compound annually. Annual interest అనమాట. During the first 2 years, the scheme provided growth rates at the rate of 80% and 60% respectively, but during the third year there is a decline of 40%. What was the overall interest rate for 3 years అనమాట? ఓవరాల్ ఇంట్రెస్ట్ రేట్ ఫర్ 3 years. ఇది చూడండి, ఇదేంటంటే డైరెక్ట్ సక్సెసివ్ పెట్టండి. ఇది సక్సెసివ్ ఏంటి? 3 yearsకి అయితే ఏం చెప్పాను నేను? A plus B plus C plus AB plus BC plus CA by 100 plus ABC by 1000 అనమాట. సో చూడండి, ఏ వాల్యూ 80 పెట్టండి, బి వాల్యూ 60 పెట్టండి, డి వాల్యూ -40 పెట్టండి. మొత్తం సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. అనమాట. బ్రో అలా వద్దు బ్రో, అలాగైతే మాకు క్యాలిక్యులేషన్ ఎక్కువైపోతుంది, తలనొప్పి అన్నారంటే ఇంకో టెక్నిక్ కూడా ఉందన్నమాట. ఇదే రేషియో టెక్నిక్ అనమాట. ఇది రాంబాణం. ఇది రేషియో అనేది రాంబాణం లాంటిది అనమాట. చూడండి, ఫస్ట్ ఇది ప్రిన్సిపల్ కొంది అమౌంట్ వేసుకుంటుంది. ఎంత? 80% పెరిగింది. 80% పెరిగిందంటే ఎంత? 4 2 4 2 5 అంటే ఎంత? 5 9 అనమాట. నెక్స్ట్ 60% పెరిగింది అంటే 2 3 2 5 అంటే 5 8 అనమాట. నెక్స్ట్ 40% తగ్గింది అంటే 2 2 2 5 అంటే 5 3 అయింది అనమాట. అంటే 125 అయింది. ఇది ఎంత అయింది? ఇది 72 to 3 721 216 అనమాట. 216 అనమాట. అప్పుడు ఎంత పెరిగింది? 216 minus 125. 16లో 1, 11లో 2, 91 అనమాట. 91/125 into 100 అనమాట. 25 5 25 4. నెక్స్ట్ 4 4 9 36. డబల్ చేయండి. 8 12 72 అంటే 72.8 వచ్చింది అనమాట ఇంట్రెస్ట్ రేట్. 3 years కలెక్టివ్గా గ్రోత్ ఇంట్రెస్ట్ రేట్ అనమాట. సో మనకి ఏంటి అడిగాడు? అది అడిగాడా? వాట్ ఈస్ ఓవరాల్ ఇంట్రెస్ట్ రేట్ అడిగాడు.
ఓవరాల్ ఇంట్రెస్ట్ రేట్ అంటే 3 yearsకి అనమాట. 728 బై ఓవరాల్ ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి 3 yearsకి సక్సెస్గా వేయండి అనమాట. అప్పుడు అవుతుంది ఇప్పుడు 8 6 6 12 8 సంథింగ్ 26 పాయింట్ దగ్గర వస్తుంది అనమాట. సో ఆన్సైడ్ అవుతుంది 20% అవుతుంది. ఎందుకు 20% అవుతుంది అంటే చూడండి ఒకసారి 20 అలా పెరుగుతుంటే కదా మీకు 72.8 వస్తుంది. అంటే మీకు అర్థం కాలేదా? ఎప్పుడైనా అటు మనకి కాంపిటీషన్ అంటే ఏంటి, వడ్డీ మీద వడ్డీ పడుతుంది అనమాట. సో ఫస్ట్ 20 years వచ్చింది అనుకోండి, 2 yearsకి ఎంత అవుతుంది ఫస్ట్ 2 yearsకి ఎంత అవుతుంది 40 ప్లస్ ఇదంతా ఇది 20 × 20/100 కదా, 40.4 అయింది. నెక్స్ట్ 40.4కి మళ్ళీ 20 యాడ్ చేయండి, అప్పుడు ఎంత అవుతుంది 60.4 అవుతుంది. ప్లస్ 20 × 404/100 వస్తుంది. 0 క్యాన్సిల్ 105 5 8 40 ప్లస్ 5 0 5 8 అప్పుడు ఎంత అవుతుంది 60.8 దగ్గరగా మీకు ఇంత వాల్యూ వస్తుంది అనమాట. అంటే 68 వాల్యూ ఎంత వస్తుంది, బట్ దాని వాల్యూ ఏంటి దగ్గరగా 72.8 వస్తుంది అనమాట. అర్థమైందా? సో నాకు తెలిసిన ఆన్సర్ 20% అవుతుంది. సో ఆన్సర్ 20కి పెట్టుకోండి అంతే. సో అలా కాకుండా లేదు బ్రో ఖచ్చితంగా కరెక్ట్ వాల్యూ కావాలంటే సరే మీ ఇష్టం కోసం వాల్యూ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 20% తీసుకుంటాం చూడండి, 20% 3 years చేస్తాను. అప్పుడు ఏంటవుతుంది 20% అంటే ఎంత 1/5 కదా, ఇప్పుడు అవుతుంది 5 6 5 6 5 6 అప్పుడు ఎంత 125 122 116 వచ్చింది. సేమ్ అదే వాల్యూ వచ్చింది లేదా ఇక్కడ, సేమ్ రెండు అదే వాల్యూ వచ్చింది లేదా చూడండి ఇక్కడ, సేమ్ అదే వాల్యూ వచ్చింది లేదా సో రెండు ఈక్వల్ ఉంది కాబట్టి ఆన్సర్ 20% అవుతుంది. అందుకే చెప్పండి డైరెక్ట్గా వస్తుంది అని చెప్పి. మీకు ఒకవేళ 78.4% మీకు తెలియలేదు అనుకోండి వాల్యూ, అప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇది చేసుకుంటారు, ఈ ఆప్షన్స్ అని కూడా తీసుకుంటారు, ఆప్షన్స్ అని తీసుకుని ఇలా చేస్తుంటారు అనమాట. మీకు ఏదైతే ఈక్వల్ వస్తే అది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో మొత్తం మనకి లైక్ కాంపిటీషన్ అనేది కవర్ అయిపోయింది. మొత్తం 0 నుంచి అడ్వాన్స్ వరకు మొత్తం చెప్పేశాను. నెక్స్ట్ టెలిగ్రామ్లో పోల్ పెడతాను, మీ ఇష్టం అనమాట. మీరు ఏ టాపిక్ స్టార్ట్ చేయండి ఆ టాపిక్ స్టార్ట్ చేస్తాను. ఇంకా మన ఛానల్ కానీ లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయకపోయినా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఎందుకంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాను అనమాట. ఎగ్జామ్స్ టైం నుండి కూడా నేను మీకోసం సపోర్ట్ చేస్తాను. సో నా కోసం మీ సపోర్ట్ ఎంత కొంత చేయాలి. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఫ్రెండ్స్ నేను టెలిగ్రామ్ ఛానల్ పోల్ పెడతాను, కాంపిటీషన్ అయిపోయిన తర్వాత ఇంకేది పెట్టాలని చెప్పి. సో మీ తాలూకు ఒపీనియన్ చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్.